హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. హాయ్ అండి, అందరు బాగున్నారా? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సరే కదండి, ముందంతా వీడియోలో మేము ఎట్లా ఎంజాయ్ చేసామో ఇంకా ఈ వీడియోలో చాలా ఫన్ ఉంటుంది. ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎలా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నాం, నేను ఏమేమి పిండి వంటలు చేశానో కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. అసలు మేమైతే ఈ దీపావళి చేసుకుంటామో లేదో అని ఒక చిన్న డౌట్ అయితే ఉందండి. కానీ దేవుడి దయ వల్ల దీపావళి అయితే చాలా బాగా చేసుకున్నాము. నేను ఎందుకు చేసుకోలేకపోయాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి చెప్తానండి. ఎందుకంటే 2 రోజుల ముందే మా బాబుది శాట్ రిజల్ట్ వచ్చినాయండి. దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయితే ఉన్నాము. దాని గురించి అయితే నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే దీపావళి అంటేనే చాలా ఆనందం అన్నమాట. ఆ ఆనందాన్ని మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ఆ సాడ్ మూమెంట్లో నుంచి బయటకు వచ్చేసి అలాగే పిల్లలకి ఇష్టమైన పిండి వంటలు, స్వీట్స్, అలాగే వాళ్ళకి ఇష్టమైన క్రాకర్స్ ఎలా చేసాము, సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం చూపించేస్తా వచ్చేసేయండి. దీపావళి రోజే నేను ఈ పిండి వంటలు తయారు చేశానండి. మధ్యాహ్నం 1కి స్టార్ట్ చేస్తే 4 కల్లా అయిపోయినాయి. చక్కరాలు, అలాగే ఈ రవ్వ లడ్డు, అలాగే చెక్కలు, ఈ 3 చేసుకున్నానండి నేను. ఇవన్నీ ఎలా చేశాను పక్కా కొలతలతో సహా మీకు రాబోయే వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చినాయండి. వీటన్నిటికి కూడా మా హస్బెండ్, మా పిల్లలు చాలా హెల్ప్ చేశారు నాకు. నేను ఒక్కదాన్నే చేయలేదు, అందరం కలిసి చేసుకున్నాము. ఈ పిండి వంటల రెసిపీస్ అన్నీ కూడా నేను ముందు వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకా దివాళీ సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదామా? ఇంకా మార్నింగ్ లేచేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇలాగా ముగ్గు అయితే వేసుకున్నానండి. బయట వేసుకున్న తర్వాత అది దీపాలకు కూడా రెడీ చేసుకున్నాను. సాయంత్రం మార్నింగే నేను పూజ చేసేసుకున్నానండి. నిద్ర లేచిన తర్వాత లక్ష్మీ కుబేరుల్ని పెట్టుకొని లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయాక ఇలా పిండిలు అయితే కలిపి రెడీ చేసుకున్నానండి. నేను కలుపుతుంది చెక్కలకి పిండి కలుపుతున్నాను. పక్కన రవ్వ లడ్డుకి ఏమించి పక్కన పెట్టుకున్నాను. నేను అలా పిండి కలుపుతున్నాను. మా హస్బెండ్ వచ్చేసి చక్రాలు అవి వేసి హెల్ప్ చేస్తున్నాడండి. మా చిన్న బాబు వచ్చేసి ఈ చక్రాలని తింటా వాడు ఏం చేస్తున్నాడు చూడండి. చెక్కలకి పిండి కలిపా కదా, వాటికి ఉండలు చేసి అక్కడ పెడుతున్నాడు. మా పెద్ద బాబు ఏమో పైన రూముల్ని బాగు చేయమంటే పాపం వాడు అది క్లీనింగ్ పనిలో ఉన్నాడండి. అట్లా తలా ఒక పని, అందరం తలా ఒక పని పెట్టుకొని మార్నింగ్ ఏదో ఒక పని చేసుకుంటూ బిజీ అయిపోయామండి. మేము అలా చేసుకుంటుంటే మా చిన్నోడు అంటున్నాడు, ఇప్పుడు వచ్చింది మా పండగ కళ ఇంట్లోకి, ఎంత బాగుందో చూడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. వీడియోస్ తీస్తావాడు. ఇంకా పిండి వంటలన్నీ అయిపోయాక నేను మళ్ళీ సాయంత్రం స్నానం చేసి అట్లా దీపారాధన చేసుకొని దేవుడి దగ్గర పూలైతే పెట్టుకొని మళ్ళీ లక్ష్మీదేవికి కొంచెంసేపు పూజ చేసుకున్న తర్వాత దీపాలన్నీ వెలిగించానండి. ఇంకా ఇక్కడి నుంచి మేము టెంపుల్కి వెళ్ళి అక్కడ దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. సాయంత్రం పూట దీపాలన్నీ వెలిగించి అలా ఇంటి ముందు దీపాలు పెడుతుంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. రియల్ దీపాలు పెట్టచ్చు కానండి, ఇక్కడ బయట అమెరికాలో అలా రియల్ దీపాలు పెడితే ఇక్కడ అన్ని చక్కిళ్ళులేనా కదా, అందుకని చెప్పేసి ఎవరు కూడా అంత సాహసించి అయితే పెట్టరండి. అన్నీ ఇలాగ లైట్లతోనే పెడతారు. 2 దీపాలు అయితే నేను ఎప్పుడు నూనె వేసి ఒత్తులు వేసి పెడుతుంటాను. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నేను పెట్టలేకపోయాను. ఎందుకంటే 6:30 అయిపోయింది. 7 కల్లా ఏంటంటే టెంపుల్కి వెళ్ళిపోవాలండి. టెంపుల్లో వచ్చేసి క్రాకర్స్ అవన్నీ 7 కల్లా ఇచ్చేస్తారంట. అందుకని మనం దీపాలన్నీ పెట్టేసేసి తలుపులు వేసుకొని వెళ్ళిపోయామనుకోండి, గబొక్కనే ఏదైనా జరిగిందనుకో మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేనైతే అన్నీ దేవుడి దగ్గర మాత్రం నేను దీపాలు ఇలా వెలిగించుకొని ఇంకా అన్ని చోట్ల అయితే నేను ఇట్లాగా లైటింగ్ వేసేసుకున్నానండి. లైట్ దీపాలు అంటారు కదా, అవి అయితే వెలిగించేసుకున్నాను. అసలు దీపకాంతుల్లో అసలు ఆ దేవుళ్ళని చూడండి. నేను లైట్లన్నీ ఆపేసి వీడియో తీస్తున్నాను. అసలు భలే మెరిసిపోతూ లక్ష్మీదేవి చూడండి ఎంత బాగున్నారు అసలు అమ్మవారైతే. ఇంకా అలాగే ఇంట్లో పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోయాము. మేమైతే ఎస్వి టెంపుల్కి వెళ్ళామండి. అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ 7 క్రాకర్స్ ఇస్తున్నారంటే వెళ్ళాము. చూడండి ఎంతమంది జనాలు వచ్చారో అసలు.
లైటింగ్ కూడా బాగా వేశారు టెంపుల్ లోపల. మీకు కలర్స్ చూసారా చేంజ్ అవుతున్నాయి. అసలు ఇక్కడ కార్ పార్కింగ్ దొరకడం కష్టమని పక్కన స్కూల్ ఉంటుంది. స్కూల్ బస్సు కూడా వచ్చింది చూసారా. అది ఎందుకంటే పికప్ డ్రాప్ అండి. ఇక్కడ అన్ని కార్లు పార్కింగ్ ఉండదని చెప్పేసి పక్కన స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లోకి వెళ్ళి ఆ స్కూల్ ముందున మనము పార్కింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అక్కడి నుండి మనకి ఈ బస్సులో ఎక్కించుకొని వస్తారండి. మనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండానే చేశారు ఈ టెంపుల్ వాళ్ళైతే. ఇదిగోండి చూడండి ముందు పక్క అమ్మవారిని ఎలా డెకరేషన్ చేశారో. హ్యాపీ దీపావళి అని పెట్టి వెనక బ్యాక్ డ్రాప్ కూడా బాగా పెట్టారండి. అసలు లక్ష్మీదేవి అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ముందు పక్క అవన్నీ దీపాలతో డెకరేషన్ చేశారు. అందరు ఇక్కడైతే ఫొటోస్ దిగారండి. మేము కూడా తీర్చుకున్నాము గ్రూప్ ఫోటో కూడా ఒకటి. ఇంకా పైకి వెళ్ళి అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేసుకొని గుడికి పక్కన మీకు ఇదిగో ఇలాగా అన్ని గ్రిల్స్ లాగా పెట్టారు చూసారా. ఆ గ్రిల్ లోపల ఉండే మనము ఈ క్రాకర్స్ అన్ని కాల్చుకోవాలండి. ఇక్కడ నుంచి బయట వచ్చేసి కాల్చుకోకూడదు, అది రూల్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఇలా పెట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కాల్చకూడదండి. టైమింగ్స్ కూడా చెప్తారు, ఈ టైమింగ్ ప్రకారమే కాల్చుకోవాలి. ఇదిగో టెంపుల్ చూసారా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ వచ్చేసి పోలీస్ అతను నిలబడి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారంట, కానీ ఇక్కడ ఏం జరగకుండా ఉండడానికి అక్కడ సెక్యూరిటీగా పోలీసు వాళ్ళని కూడా పెట్టుకున్నారండి. అంటే ఏం ఇబ్బంది కలగకుండా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి క్రాకర్స్ ఇస్తున్నారు. ఇవి వచ్చేసి ఫ్రీగా ఇస్తారండి, ఎక్కువ ఇవ్వరు. మనకు మనిషికి వచ్చేసి ఒక 4-5 క్రాకర్స్, అట్లాగే ఫ్లవర్ క్రాకర్స్, అదేనండి చిచ్చుబుడ్డ అంటారు కదా, అట్లాగే ఇస్తారనమాట. ఇవి తీసుకొని మనం అక్కడ లైన్లో నిలబడి కాల్చుకోవాలి. వాళ్ళు ఏమేమి ఇచ్చేసారో చూడండి. ఇవి వచ్చేసి చిచ్చుబుడ్డులో 2 రకాల టైప్స్ ఇచ్చారు. అలాగే ఒక 6 ఏమో క్రాకర్స్ లాగా ఇచ్చారండి. అవి పెట్టి వెలిగించి క్రాకర్స్ చిచ్చుబుడ్డి వెలిగిస్తానికి ఇచ్చారు. ఆల్రెడీ చాలా మంది ముందుగా వచ్చేసి కాల్చుకోవటం అయితే స్టార్ట్ చేసేసారండి. చెప్పాను కదా 7 కల్లా స్టార్ట్ అని. మేము 7:30కి వచ్చేసాము. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ని కూడా కలుసుకోవటం జరిగింది. దూరంగా ఉండి చింటూ. పెట్టరా ఏం కాదు, పాలు ఇంకా అలాగా మాకు ఇచ్చిన వాటితో మేము ఇట్లాగా కాల్ చేసేసుకొని అయిపోయిన తర్వాత అలాగ కొంచెం ఫొటోస్ వీడియోస్ దిగామండి. ఇక్కడే మా ఫ్రెండ్స్ అందరిని కూడా కలిసామన్నమాట. అనుకోకుండా అందరినీ మీట్ అయ్యాము. దీపావళి రోజున అందరూ టెంపుల్స్కి వచ్చి చేసేసుకుంటారండి. ఇక్కడ మనకి కాల్చుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని చెప్పేసి. ఆల్రెడీ మాకు చలి స్టార్ట్ అయిందండి, అందుకే అందరం కోట్లలో వచ్చాము. నేనైతే శారీ కనపడదేమోనని నేనైతే కోట్ తీసేసి మీకు వీడియోలో కనిపిస్తూ వచ్చాను. చూసారా అండి అసలు ఎంత పెద్ద క్యూ ఉందో. అసలు ఇందాకైతే మేము వచ్చినప్పుడు అంత పెద్ద లైన్ లేదు, ఇప్పుడైతే చాలా పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ వచ్చేసి క్రాకర్స్ తీసుకోవడానికి, అవతల లైన్ ఏమో క్రాకర్స్ తీసుకున్నాయి ఆ లైన్లో నిలబడి లోపలికి వెళ్ళి కాల్చుకోవడానికండి. చాలా టైం పట్టిద్ది అని చెప్పేసి మా దగ్గర కొన్ని క్రాకర్స్ ఉన్నాయి. అవి ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంటికి వెళ్ళి కాల్చుకుందాంలే. పిల్లలు ఈ మాత్రం కాల్చుకున్నారు, మా దగ్గర కొన్ని మిగిలిపోతే ఇంకా అవి ఇంటికి తీసుకొని వెళ్ళి కాల్చుకుందాంలే అని ఇక్కడ అందరం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఎక్కడ కాల్చుకుందాం ఏంటి అని అంటే ఇంకా మా ఇంటికి రమ్మని చెప్పానండి వాళ్ళని. ఇంకా వాళ్ళు అందరూ ఇదిగో లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయిందని చెప్పేసి ఆ లైన్లో పిల్లల్ని పెట్టుకొని ఆ చలిలో నుంచొని కాల్చుకుంటారని మా ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా వెనక పక్క బ్యాక్ యార్డ్లో మేము ఇట్లాగా కాల్చుకుంటూ ఎక్కువ ఈ చిచ్చుబుడ్లు అయితే పెట్టలేదండి, ఎందుకంటే అలో లేదు. మళ్ళీ కంప్లైంట్ చేశారనుకోండి పక్కన మళ్ళీ మనకి ఇబ్బంది కదా, అందుకని కంప్లైంట్ జరగకుండా చిన్నగా ఒక 4-5 ఈ క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము. సరే ఇంటికి వచ్చారు కదా అని చెప్పి నేను మార్నింగ్ చేసిన స్వీటు హాట్ అవి పెట్టేసి మాట్లాడతా. నేను ఫోన్ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నానండి, ఎవరో కాదు. చెప్పాను కదా మా చికాగో వెళ్ళారు మా ఫ్రెండ్స్ అని చెప్పేసి, అను శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ. అదిగో వాళ్ళిద్దరే
చెప్పాను వాళ్ళని కూడా వీడియోలో పెడతా అంటే కంపల్సరీగా పెట్టండి అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళు కూడా ఉన్నట్టయితే ఇంకా చాలా ఫన్ ఉండేదండి. మిస్ అయ్యాం ఈ సంవత్సరం మేము అన్నిటికీ వాళ్ళని. ఇంకా ఆ రోజు గుర్తు చేసుకుంటా అందరం వీడియో కాల్స్ లో వాళ్ళని కనిపించి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అట్లాగా వాళ్ళకి దివాళీ శుభాకాంక్షలు చెప్పామండి. ఇంకా ఆ తర్వాత పిల్లలది అయిపోయింది కదా, ఇంకా మేము కూడా వెనక పక్క ఇట్లాగా నుంచొని అందరము కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి అలాగ మేము కూడా క్రాకర్స్ కాల్చుకున్నామండి. తను లక్ష్మి కాల్చలేకపోయింది కదా అని చెప్పి తనకు తోడుగా మేమందరం కూడా ఇంకా మా ఇంటి వెనక పక్క ఇట్లాగా ఇది అనుకోకుండా జరిగిన సడన్ అండి. మేము అక్కడే టెంపుల్స్లో కలుసుకొని కాల్ చేసుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ టెంపుల్లో చాలా రష్గా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా మాకు టెంపుల్ దగ్గర నుంచి మా హోమ్కి దగ్గర, అందుకని ఇటు వచ్చేసేయండి ఇట్లా వెనక కాల్చుకోవచ్చు, పిల్లల చేత ఇవి క్రాకర్స్ ఒక్కటి కాల్చి చేసుకున్నాము. ఇంకా చిచ్చుబుడ్లు అవి ఈసారి ఎప్పుడైనా కాల్చుకుందాంలేనని పక్కన పెట్టేశాము. ఈ లోపల ఏం జరిగిందంటే హరి గారి వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తాను కదా, అదేనండి వనజాను హరి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కమ్యూనిటీలో కాల్చుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారంట. అందుకని మమ్మల్ని కూడా అటు రమ్మని చెప్తే ఇంక ఇక్కడ మా ఇంట్లో కాల్చుకొని ఇదిగోండి కొన్ని వీడియోస్ అయితే ఇంకా లేడీస్ అందరం ఒక చాట కలుసుకొని రెడీ అయ్యామనుకోండి ఆ ఫెస్టివల్కి ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉండలేం కదా, ఇలాగైతే ఫొటోస్ వీడియోస్ కొంచెం దిగామండి. ఇంక ఇక్కడి నుంచి వాళ్ళ కమ్యూనిటీ అంటే మాకు పక్కనే వనజ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉండేది మాకు పక్కనేనండి, ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ అందరు కాల్చుకుంటున్నారంట. మాకు ఈ విషయం ముందే తెలుసుంటే అక్కడికే వెళ్ళిపోయేవాళ్ళం, తర్వాత తెలిసింది మాకు. ఇంకా మా దగ్గర కొన్ని క్రాకర్స్ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ కాల్చేసుకున్నామండి. అదేందో ముందే తెలుసుంటే ఇంకా బాగా ముందే వచ్చిండే వాళ్ళమే అని అనుకున్నాము. ఇంక ఇక్కడ కూడా ఇట్లాగా బాగా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అసలు నిదానంగా హ్యాపీగా కాల్చుకున్నామండి. కానీ మేము వచ్చేసరికి అక్కడ వాళ్ళందరూ కాల్చుకోవటం అయిపోయింది. వాళ్ళు చెప్పేశారనమాట ఇంకొక 15 minutesలో క్లోజ్ అండి, టైమింగ్స్ వచ్చినాయి అని చెప్పారు. టైమింగ్స్ వచ్చేసి 1 hour తీసుకున్నారంట. ఈ 1 hourలో మేము తెచ్చుకునే అన్ని పిల్లల చేత కాల్పిచ్చేసుకొని అట్లాగా అందరము కొన్ని అయితే గ్రూప్ ఫోటోలు దిగాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ మేము కూడా. అసలు ఇక్కడ కూడా ఇది వచ్చేసి వేరే కమ్యూనిటీలో ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ అంటారండి, ఆ కోర్ట్లో సెలబ్రేషన్ చేశారు. అదిగో ఇంకా పక్కన అంతా ఇంకా లాస్ట్ను ఒకటి పెడుతున్నారండి పెద్దది, చూడండి ఎంత బాగుందో. ఈ దీపావళి ఫెస్టివల్ మేము 2023, 2024 ఎలా చేసుకున్నానో ఒక చిన్న బిట్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇది 2023లో దీపావళి సెలబ్రేషన్స్. ఇంటి ముందు అట్లా ముగ్గులు వెనక పక్క కూడా ఊడ్చి శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని అలా దీపాలు పెట్టుకున్నానండి. చెప్పాను కదా నేను ఇట్లాగా దేవుడి దగ్గర కూడా దీపాలు పెట్టేసుకున్నాను పోయిన సంవత్సరం అని చెప్పేసి. ఈ ఇయరే నేను దీపాలు పెట్టలేకపోయానండి. ఇదిగో చూసారా, నేను అక్కడ లక్ష్మీదేవిని 2023లో అలా పెట్టుకోలేదు విడిగా, మామూలుగా దేవుడి దగ్గరే పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇది వచ్చేసి అంతా 2023లో మేము దీపావళి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామో ఈ పిక్స్ ద్వారా మీకే తెలుస్తుంది, చూసేయండి. ఇక్కడ అను వాళ్ళ ఫ్యామిలీ, ఇదిగో అను కూడా ఉందండి చూసారా. 2023లో అలా కలిసి అందరం సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్లో క్రాకర్స్ ఇచ్చారండి. మేము 2023లో సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళి అక్కడ క్రాకర్స్ కాల్చుకున్నాము. ఇది వచ్చేసి మాకు ఇంటి వెనక ఆ రోజు మా పిల్లలు ఇద్దరు చూసారా ఎంత చిన్న పిల్లల్లాగా ఉన్నారో 2023లో. మా చిన్నోడైతే బాగా చిన్న పిల్లల్లాగా అనిపిస్తున్నాడు నాకైతే ఈ వీడియో చూస్తుంటే. అట్లాగా వెనక పక్క కాల్చుకున్నామండి మా ఫ్యామిలీ వరకు. అప్పుడు చెప్తేనే అందరం టెంపుల్స్కి వెళ్తే టెంపుల్లోనే కాల్చుకొని ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటామండి.
ఇంకా పిల్లలు సరదా పడుతున్నారని అక్కడి నుంచి కొన్ని తెచ్చుకొని క్రాకర్స్ ఇంటి వెనక కొంచెం సేపు కాల్చుకుంటుంటే అట్లా వీడియోస్ తీశాను వాళ్ళని. ఇది వచ్చేసి 2024లో సెలబ్రేషన్ అండి, దివాళీ సెలబ్రేషను. ముగ్గులు చూసారా మారిపోతా ఉన్నాయి. ఆ రోజు ఇంట్లో ఇట్లాగా దీపాలు వచ్చేసి ఇక్కడ పెట్టానన్నమాట. ఈసారి టీవీ ముందు వెలిగిచ్చేసి ఇల్లంతా లైటింగ్ వేసేసుకొని ఇదిగో ఇలా పూజ చేసుకున్నానండి. నేను పోయిన సంవత్సరం ఇట్లా మళ్ళీ లక్ష్మీదేవిని, కుబేర స్వామిని, వెంకటేశ్వర స్వామిని అట్లా విడిగా పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఈ సంవత్సరం ఏంటంటే ఈ పిండి వంటలు చేసేసుకొని మళ్ళీ పూజ చేసుకోవాలంటే నాకు టైం సరిపోలేదండి. ఎప్పుడైనా పండగ రోజే మనం ఏ పని పెట్టుకోకూడదని మాత్రం ఈ సంవత్సరం అర్థమైంది నాకు. చెప్పాను కదా, ముందు రోజు చేసుకోవడానికి కొంచెం ఎట్లా ఉంటుందో పరిస్థితి బాగలేక, అందుకని చెప్పేసి పండగ రోజు చేయాల్సి వచ్చింది. దానివల్ల ఏంటంటే నేను లక్ష్మీదేవికి ఏదో ఒక 10 మినిట్సే పూజ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయామండి. టెంపుల్కి వెళ్ళిపోవాలని టైం అవుతుందని. ఇట్లా అయితే పూజ చేసుకోలేకపోయానే అని కొంచెం ఫీల్ అయ్యాను నేను. సరే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాంలే అమ్మవారికి అని చెప్పేసి ఈ పోయిన సంవత్సరం చూడండి అమ్మవారిని చక్కగా పెట్టుకొని అష్టోత్తరము అన్నీ చదువుకొని చక్కగా పూజ చేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా చేసుకున్నాను కానీ అంత తృప్తిగా లేదనిపించింది నాకైతే. హడావుడి అయిపోయినట్టు అనిపించింది. ఇదిగో వెనక పక్క కూడా చూడండి ఇలా ముగ్గులు వేసుకొని దీపాలు పెట్టుకున్నాను. ఈ సంవత్సరం వెనక పక్క అయితే నేను ముగ్గు కూడా వేసుకోలేకపోయానండి, టైం అయిపోయిందని చెప్పేసి. ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అక్కడే క్రాకర్స్ కాల్చుకున్నాము పోయిన సంవత్సరం కూడా. వీళ్ళు వచ్చేసి విజయ వాళ్ళ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే నెక్స్ట్ డేకి అట్లాగా వాళ్ళందరితో కలిసి అక్కడ కూడా నేను దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నామని. నెక్స్ట్ డే 2024లో 2 రోజులు సెలబ్రేషన్ చేసుకున్నాను నేనైతే. మా విజయ వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకసారి మా ఫ్రెండ్స్తో ఒకసారి చేసుకున్నాము. ఆ రోజు సాటర్డే సండే 2 సార్లు కలిసి వచ్చిందండి. బాగా చక్కగా ఎంజాయ్ చేసాము ఆ రోజు కూడా. చూశారు కదండి నేను 2023, 2024లో మా దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము ఏంటి అని పిక్స్తో సహా మీ అందరికీ షేర్ చేశాను. మీకు ఎక్కడ బోర్ కొట్టలేదనే అనుకుంటున్నాను. నేను ఎలా చేసుకున్నానో మీ అందరికి చూపిద్దామన్న ఇదితో నేను ఇవన్నీ వీడియోస్ పోస్ట్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో మీకు రాబోయే వీడియోలో నేను ఏమేమి స్వీట్స్ చేశాను, అలాగే చక్కరాలు, చెక్కలు ఎట్లా చేశాను వాటి పక్కా కొలతలతో సహా మీ అందరికీ షేర్ చేస్తాను. మీరందరూ కూడా దీపావళి మంచిగా సెలబ్రేషన్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా? ఉంటారండి మరి. బాయ్ అండి.